అమెరికాలో తెలుగు వాళ్ల తానా సంబరాలు మొదలయ్యాయి. వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రారంభ వేడుకకు అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ రావడంతో తానా సమావేశాలు మరింత శోభను సంతరించుకున్నాయి. ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన తానా సభలు అనుకున్నట్టే గ్రాండ్ గా మొదలయ్యాయి. సమావేశాల వేదిక తెలుగు వాళ్ల సందడితో కళకళలాడిపోయింది. సంప్రదాయబద్ధంగా ముస్తాబైన ప్రవాసాంధ్రులు, వారితో ఆనందాన్ని పంచుకోవడానికి తరలివచ్చిన ఆంధ్రులు కలగలిసి పండగ వాతావరణాన్ని తలపించారు. వీరంతా కూడా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కోసం 1000 కళ్లతో ఎదురు చూశారు. క్లింటన్ రానే వచ్చారు. ఆయనను వేదిక మీదకు సాధారణంగా తోడుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లింటన్ పరిచయం అక్కర్లేని ప్రపంచ నాయకుడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. It is very difficult to introduce a person who needs no introduction, that too in a span of few minutes. Clinton, you are all aware, very charismatic statesman, a humanitarian, and perhaps the most popular American president the world ever has had. A person this is the biggest example for all of us. A person born in rural Arkansas in a humble family was able to rise to the world's most powerful position is a testimony to the real strength of democracy. క్లింటన్ వేదిక మీదకు రాగానే సమావేశ మందిరం కరతాళ ధ్వనులతో మారుమోగింది. అందుకు తగ్గట్టే క్లింటన్ కూడా పేరు పేరున నిర్వాహకులను అభినందించారు. తన హైదరాబాద్ అనుభవాలను నెమరు వేసుకున్నారు. ఆ పర్యటనలో తనకు స్వాగతం పలుకుతూ కట్టిన బ్యానర్లు చూసి ఆశ్చర్యపోయారన్న క్లింటన్ ఆ క్షణాన తాను రాక్ స్టార్ గా ఫీల్ అయ్యారని చమత్కరించారు. అమెరికా అభివృద్ధిలో తెలుగు వాళ్ల పాత్ర ఎంతో గొప్పదంటూ కొనియాడారు. You know, in America we have slightly different political traditions, and when I got to Andhra Pradesh there were these huge banners all over with his picture and my picture, and I felt like a rock star instead of a politician. And when you're getting old and gray, to feel like a rock star is a very good thing. So I thank you. I would like to thank all the members of the Telugu community who have made such a remarkable contribution to the United States. And thank you for coming here to celebrate your art and culture. తానా సభలకు క్లింటన్ హాజరవటాన్ని అమెరికాలోని తెలుగు వాళ్లు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక నిర్వాహకులైతే ఏనుగెక్కినంత ఆనందంతో ఉన్నారు. నా పేరు రాహుల్ లింగా అండి. నేను రిలీజియస్ కమిటీ తానా 16th కాన్ఫరెన్స్లో కో-చైర్గా ఉన్నాను. సో నేను I was there with inaugural ceremony this morning, the keynote speech with President Bill Clinton. It was a very good event for all Telugu and also for the whole India itself. And he is very inspiring and promoting relations at a common man level. So it's చాలా మంచి సిచ్యుయేషన్ మన తెలుగు పీపుల్. తొలి రోజు వేడుకలను విజయవంతంగా పూర్తి చేసుకున్న తానా మరో 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే సంబరాల కోసం భారీ ఏర్పాట్లు చేసుకుంటోంది.